ఈ 2 కొలతలు మీకు మ్యాచ్ అవ్వలేదు అంటే మీరు ఎంత కరెక్ట్‌గా ఎవరి మెథడ్ ఫాలో అయ్యి కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ఇది 100% అనమాట. అస్సలు సెట్ అనేది అవ్వదు. మీకు చంక పట్టేసినట్టు వచ్చిద్ది. పట్టేసినట్టు ఉంది అంటే కంపల్సరీ బ్లౌజు హ్యాండ్ కూడా పైకి పీక్కొచ్చినట్టే ఉంటది కదా! అలాగే ఫ్రంట్ పార్ట్‌లో ఈ పాయింట్ కలవలేదు అంటే మీకు చెస్ట్ అనేది కిందకి జారినట్టో, పైకి ఎత్తినట్టో అలా వచ్చిద్ది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్‌గా పెట్టేసుకుంటే అస్సలు సెట్ అవ్వదు. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి కంపల్సరీ ఈ చిన్న చేంజ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అనేది సెట్ అయిద్దనమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ అంటేనే భయపడిపోతున్నారు. ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్‌తో ఎలాంటి బ్లౌజ్ అయినా సరే చంకలో పట్టేసినట్టు రాకుండా, చెస్ట్ జారిపోయినట్టు కానీ, షేప్స్ సరిగ్గా నీట్‌గా రాని వాళ్ళకి కూడా ఇదొక చిన్న టిప్ అనమాట. ఈ ఒక్క మార్పు చేసుకోండి బ్లౌజ్ అనేది సెట్ అయిపోయిద్ది. హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. నార్మల్ జార్జెట్ శారీ మీద అయితే మిర్రర్ వర్క్ వేయించుకున్నారు. మన మిషన్ మీదే వర్క్ అయితే వేసేసాను. ఇంకా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాననమాట. కటింగు పోస్ట్ చేద్దాం మీకు యూజ్ అయ్యిద్ది కదా అని ఫస్ట్ క్రాస్ తీసేసుకున్నాను. క్రాస్ తీసుకున్న తర్వాత నడుము పట్టీ జాయింట్ కోసం ఒక పావించు ఖర్చుతో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చుతో సహా ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్‌లో డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇంకా మీరు ఏ కొలతలు కొలవాల్సిన అవసరం లేదు నడుము పట్టీ దగ్గర. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా మందికి భయమేస్తుంది. అంటే ప్రతి బ్లౌజు ఇలా కట్ చేస్తే సెట్ అయిద్దా లేదా అని వాళ్ళకి క్లారిటీ కోసం నేనైతే ఈ వీడియో చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మన మెథడ్‌లో కాకుండా మెజర్‌మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇలాంటి కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి మీరు గనక అర్థం చేసుకోగలిగారు అంటే ఏ మెథడ్ అయినా కానివ్వండి బ్లౌజ్‌ని బట్టి మీరే దీనికి ఎలా పెట్టాలి, దీనికి ఎలా పెట్టాలి అనే నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చనమాట. ఎవరి మెథడ్ ఫాలో అవ్వమని చెప్పట్లేదు నేను. నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. కింద నడుము లూజ్ ఎంతైతే ఉందో పైన కూడా అదే లూజ్ మార్కింగ్ చేశాను. ఇటు చివర హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా! అదే హైట్ అటు చివర మార్కింగ్ చేసుకొని బాక్స్ డ్రా చేసేసుకున్నాను. బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నేను ప్రతిసారి చెప్తాను 2.5 ఇంచులు నా నెక్ విడ్త్ అనేది ఎవరికైనా సరిపోయిద్ది. భుజము మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారం పెట్టండి. కొంతమంది భుజం కొలుచుకుంటారనమాట. మాకు ఇది ఎక్కువ వచ్చింది మెజర్‌మెంట్ దానికన్నా అది ఇదని. అప్పుడు ఉక్స్ పట్టీ ఇది మెడ పట్టీ జాయింట్ కోసం ఒక పావించు ఖర్చుకి అలాగే కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి ఒక పావించు ఖర్చు. ఎందుకంటే మనం హ్యాండ్ జాయింట్ వేసుకోవాలి కదా! ఇలా పెట్టుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోండి. ఇదైతే 6 ఇంచులు వచ్చింది. చంక డౌను ఎవరికైనా 95% 6 ఇంచెస్ సరిపోయిద్ది. 6 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా డౌన్ 6 ఇంచెస్, షోల్డర్ 6 ఇంచెస్. షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి 6 ఇంచెస్‌కి. మీకు అటు ఇటు రాకుండా ఉంటది. డౌన్‌లో కూడా పైన ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చంక కూడా బాక్స్ డ్రా చేసేసుకోండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. మన మెథడ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటదని చెప్తున్నాను. కానీ ఇంకా భయపడే వాళ్ళ కోసం మన మెథడ్ అసలు సెట్ అయిద్దా లేదా? ఏ బ్లౌజెస్ వచ్చినా అనేది చూపిస్తున్నాననమాట. ఈ కార్నర్‌లో లైన్ డ్రా చేశాం కదా! ఆ లైన్ మీద 2 ఇంచెస్‌కి 1 ½ ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చక్కగా రౌండ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పైన షోల్డర్ జాయింట్ కోసం పావించు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా! ఆ పావించు మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం చంక రౌండ్ అక్కడి నుంచి కొలుచుకోవాలి. షోల్డర్ జాయింట్ వేసాకే హ్యాండ్ జాయింట్ వేస్తాం కాబట్టి ఎప్పుడైనా చంక లూజ్ జాయింట్ తీసేసి కొలుచుకోవాలనమాట. ఇదిగోండి ఇక్కడ చేసే తప్పు ప్రతి ఒక్కళ్ళు చెస్ట్ లూజ్‌కి చంక లూజ్ మ్యాచ్ అయింది అంటే అక్కడ మీకు 80% బ్లౌజ్ అనేది సెట్ అయింది అని అర్థం. మిగతా 20% మీరు చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ కుట్టేటప్పుడు ఏదన్నా పొరపాటు చేయడం వల్ల అయ్యుండొచ్చు. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా అయినా మీరు చేసుకోవచ్చు. కొలత అనేది ఇలా చూసుకోవచ్చు. ఉక్స్ పట్టీ జాయింట్ కోసం ఒక పావించుకి ఒక లైన్ డ్రా చేసేసి ఉక్స్ పట్టీ వైపు కొలుచుకోండి. కాజా పట్టీ వైపు కాకుండా. కాదు మాకలా రావట్లేదు క్రాస్ బ్లౌజ్ సాగిపోతుంది అనుకుంటే ఇదిగోండి ఉక్స్ పట్టీ జాయింట్ కోసం ఒక పావించు టేప్ అనేది అవతలకి పెట్టండి. పెట్టేసి చూసారు కదా! ఒక పావించు అవతలకి పెట్టి ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకున్నా కూడా మీకు సేమ్ వచ్చిద్ది. ఒక్క పాయింట్ అటు ఇటు వచ్చింది. అది త్రిబుల్ లైనింగ్ ఉన్న బ్లౌజ్ అనమాట. మందం మీద మనకు అలా పెట్టినప్పుడు కొంచెం తేడా అనేది వచ్చింది. ఒక పావించు కూడా కాదు 1 గీత అంత తేడా వచ్చింది. ఎలా కొలుచుకున్నా పర్లేదు. ఇప్పుడు చంక లూజ్ కొలుచుకోండి.
ఈ చంక లూజ్‌కి, చెస్ట్ లూజ్ మ్యాచ్ అయితేనే మీకు బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నాకు చంక పట్టేసినట్టొచ్చి బ్లౌజు హ్యాండ్స్ అనేది పైకి పీకిపోతుందని. మీకు చంక టైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు చెయ్యి అనేది ఆగిపోయిద్ది కదా! అక్కడ ఆగిపోయినప్పుడు మీకు హ్యాండ్ పొడవనేది తగ్గిద్ది. పైకి పీకిపోయిద్ది. అసలు ఏసుకోవడానికి కుదరదనమాట. చూసారు కదా! నాకు కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది అంటే మీకు 80% బ్లౌజు ఇక్కడ సెట్ అయిందనే అర్థం ఇంకా. మిగతా మీరు ఏదన్నా తప్పు చేసేది ఉందంటే స్టిచ్చింగ్‌లో చేసుండొచ్చు. అది కూడా చూసుకోండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూడండి. నీట్‌గా స్టిచ్ చేయడం నేర్చుకోండి. ఇదిగోండి, చెస్ట్ లూజ్‌కి చంక లూజ్ మ్యాచ్ అయింది అంటే మీకు ఎలాంటి తేడా రాదు. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండి చంక లూజ్ తగ్గినప్పుడు చంక పట్టేసిద్ది. లేదు, చంక లూజు సరిపోయింది, చెస్ట్ లూజ్ తగ్గినప్పుడు మీకు ముడతలొచ్చేసి చెస్ట్ అనేది సరిపోదక్కడ. ఏది ఎక్కువొచ్చినా, ఏది తక్కువొచ్చినా మీకు సరిపోదు. ఇదొక్క పాయింట్ మాత్రం కలిసేటట్టు చూసుకోండి. ఇదిగో చూడండి, ఇలా పెట్టి కొలుచుకున్నా కూడా కరెక్ట్‌గా ఉందనమాట. ఇలా చెస్ట్ లూజ్ కరెక్ట్‌గుండాలి, చంక లూజ్ కరెక్ట్‌గుండాలి. మన మెథడ్‌లో నేను మీకు ఇన్ని కొలుచుకోవడం ఇబ్బంది కాబట్టి సింపుల్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను నేను. ఓకేనా? అంతేకానీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల బ్లౌజులు కుట్టిన అనుభవంతో చెప్తున్నాను. ఇది పర్ఫెక్ట్‌గా 95% ఎవరికైనా సెట్ అయ్యే మెథడ్. లేదు, మీకు అలా మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారేమోనని మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారం చెప్తున్నాను. ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఇలా కట్ చేసుకుంటారు అని. అలాగే బ్యాక్ పార్ట్ ఇంకా నడుము ఈ పట్టీ దగ్గర ఎంతైతే ఉందో చూసుకొని నెక్ డీప్ తీసుకోండి. ఒక పావించు పైకి తీసుకోండి. ఇది వర్క్ బ్లౌజే కాబట్టి నాకు పావించు పైకేం తీసుకోలేదు. కరెక్ట్‌గా నేను ఆ రన్నర్‌తో ఏదైతే మార్కింగ్ వేసుకున్నానో ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అదే డీపు, అదే విడ్త్‌తో నేను వర్క్ బ్లౌజ్ సెట్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేస్తే సరిపోయిద్దా? లేదా? ఇది కొంతమందికి డౌట్. ఇది కూడా చూపిస్తాను నేను మీకు. 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేయకుండా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో ఎలా ఉందో తీసుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్ పొడవనేది చూపిస్తాను. ఇదిగోండి, బ్యాక్ డాట్స్ కోసం ఖర్చు కోసం పెట్టుకున్న 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ మిడిల్ నెక్ దగ్గరికి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. కరెక్ట్‌గా మధ్యలోకి రావాలి. ఖర్చులు తీసేయంగా ఉన్న నడుము లూజ్‌కి మెడ దగ్గరికి కరెక్ట్‌గా మధ్యలోకి మెయిన్ డాట్ 4 ఇంచెస్ వేసుకోండి, సరిపోయిద్ది. మీరు 2 1/2, 3 అలా వేసుకోకండి. 3 1/2 వేసుకోండి, లేదంటే 4 వేసుకోండి బ్లౌజ్ పొడవును బట్టి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! హ్యాండ్స్ క్రాస్ ఉంటదండి కంపల్సరీ. ఒక్కొక్క క్లాత్‌ని బట్టి కూడా కొంచెం పలచగా ఉన్న లైనింగ్, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది ఎక్కువ సాగిపోయిద్దనమాట. చూడండి ఎంత క్రాస్‌గా తాన్లో కట్ చేసినప్పుడు కూడా అలా కట్ చేస్తారు కొంతమంది. చాలా క్రాస్ పోయిందనమాట. అలా క్రాస్ తీసిన తర్వాత ఇది వర్క్ బ్లౌజే కాబట్టి ఒక పావించు ఖర్చు పెట్టుకున్నాను. పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మెజర్‌మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు మీరు రైట్ సైడ్ అయినా తీసుకోండి, రాంగ్ సైడ్ అయినా తీసుకోండి. రైట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఖర్చు కోసం 1 1/2 ఇంచా, 2 ఇంచెసా ఎక్స్ట్రా పెట్టుకోండి. లేదు, రిటర్న్ తిప్పి వేసుకున్నారు అంటే ఖర్చుతో సహా తీసేసుకోండి, సరిపోయిద్ది. ఇలా పెట్టేసుకొని చూడండి, ముంచేయి దగ్గర ఎంతవరకు లూజ్ ఉందో అక్కడ. అలాగే పొడవు కుట్టు దగ్గరికి పావించు పైకి. షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకోవాలి కదా మనం బాడీకి. అలాగే ఈ చంక చక్కగా ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ వేసి తీసేసేయండి. తీసేసిన తర్వాత మీరు ఇలా లైన్ డ్రా చేసుకోండి. పక్కన ఖర్చు కోసం కూడా లైన్ డ్రా చేసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకోవద్దు. కొలుచుకోండి ఒకసారి మీరు చంక డౌన్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. అది నేను స్టిచ్ చేసిన బ్లౌజే పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని ప్రతిసారి అదే ఇస్తారు మెజర్‌మెంట్‌కి. కానీ నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, 7 ఇంచులు 7 ఇంచులు హ్యాండ్ పొడవు ఉంది. అంటే మనకి చంక చెయ్యి డౌన్ 3.5 వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అదిగోండి, కరెక్ట్‌గా 3.5కే ఉంది. చూసారు కదా! ఇలా చక్కగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లూజు ఎక్కడి వరకు ఉందో చంక 8.5 మనం రౌండ్ కొలుచుకొని చూసాం కదా ఇందాక, 8.5 వచ్చింది. టేప్ ఇలా క్రాస్‌గా పెట్టేసి 8.5 కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. చూసారు కదా, ఇది కూడా 8.5. మనకి ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఇలా టేప్ పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్‌లో ఇలా క్రాస్‌గా మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. హ్యాండ్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి అక్కడికి ఒక లైను. మళ్ళీ స్కేల్ టర్న్ చేసుకొని
ఇది ఈజీ ప్రాసెస్ అనే చెప్తున్నాను. నాకైతే ఇంత కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. నా చెయ్యి ఆటోమేటిక్‌గా కర్వ్ అనేది తిరిగిద్దనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయిద్దని చెప్తున్నా. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ దానిలో నుంచి సగం ఇవన్నీ చెప్తుంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే ఈ స్టార్టింగ్ 1 ఇంచ్, ఆ చివరి 1 ఇంచ్‌కి సుమారు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా. మళ్ళీ స్కేల్ టర్న్ చేసుకోండి ఇలా. ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ క్రాస్. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిద్దో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. ఒక 10 బ్లౌజెస్ అలా ఇలా తీసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోయిద్ది. ఎంత కర్వ్ తీసుకోవాలి అనేది మీ హ్యాండ్ తిరిగిద్దనమాట. చెయ్యి తిరగడం అంటారు చూసారా? కుట్టంగా మన చెయ్యి ఆటోమేటిక్‌గా తిరిగిద్దనమాట. మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ. మిడిల్‌లో టక్ పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మనం ఈ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇది సైడ్ ఏదన్నా మనకి జాయింట్ కంపల్సరీ పడిద్ది. లైనింగ్‌కి పన్నా తక్కువ ఉంటది కాబట్టి చిన్న బ్లౌజెస్‌కి తప్ప. ఇలా ఇది సెట్ అయిపోయిద్ది ఇక్కడ ముక్క. జాయింట్ వేసుకోవడానికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి హ్యాండ్ కొలుచుకొని చూడండి. తేడా వస్తుంది అనుకున్నప్పుడు ప్రతిదీ నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ ప్రతి వీడియోలో చూపించట్లేదు కదా! మీరు సెట్ అయిద్దా లేదా అన్న డౌట్ ఉంటది కదా! చూడండి కరెక్ట్‌గా వచ్చింది. ఒక్క పాయింట్ అటు ఇటుగా కూడా రాలా. మనకి చంక లూజు, చెస్ట్ లూజు, చెయ్యి లూజు మ్యాచ్ అయింది. ఇంకెక్కడ తేడా వచ్చిద్ది చెప్పండి? తేడా రమ్మన్నా రాదు. ఫ్రంట్ పార్ట్‌లో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. అవి కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది? డౌట్ ఉంటే ఏం డౌట్స్ వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. రిప్లై ఇస్తా. నేను బ్యాక్ పార్ట్‌లో నుంచి 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేయలేదు ఈసారి. ఎందుకంటే చాలామందికి డౌట్ 2 ఇంచెస్‌కి అయితే అవుతుందా లేదా అని. అందుకనే మీ క్లారిటీ కోసం సరే 2 ఇంచెస్‌కి కాదు. మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారమే చూపిస్తా మీకు చూడండి. నేను ఈజీ మెథడ్ చూపిస్తుంటే మీకు చాలా డౌట్స్ వస్తున్నాయి కాబట్టి మన మెథడు అసలు 95% అని నేను చెప్తాను గానీ 100% ఎవరికైనా సెట్ అయ్యే మెథడ్ అనమాట. ఇదిగోండి చక్కగా ఈ చంకలో కంపల్సరీ క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రాస్ తీసుకోలేదు అంటే మీరు ఎంత నీట్‌గా కట్ చేసుకున్నా బ్లౌజ్ సరిపోదు. ఈ కార్నర్‌లో లైన్ ఉంది కదా! అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి తీసేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయిద్దని నేను మళ్ళీ బాక్స్ డ్రా చేసి చూపిస్తున్నాననమాట మీకు. లేదంటే నార్మల్‌గా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోగలిగిన వాళ్ళైతే ఇలా చక్కగా ఇలా రౌండ్ చేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్‌కి చాలు. ఇది తీసుకోవాల్సిందే. ఇది తీసుకోలేదంటే మీరు ఎన్ని టిప్స్ యూజ్ చేసినా, ఎంత నీట్‌గా కుట్టినా బ్లౌజ్ సెట్ అవ్వదు. ఫ్రంట్ పార్ట్‌లో ముడతలొచ్చేస్తాయి, చంక పట్టేసిద్ది. ఇలా తీసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్‌లోంచి 2 ఇంచెస్‌కి ఏం ఫోల్డ్ చేయలేదు. షోల్డర్ జాయింట్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా! అక్కడికి మార్కింగ్ పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కొలవడానికి కానీ, చెస్ట్ పాయింట్ కొలవడానికి, ఫ్రంట్ పార్ట్ పొడవు కొలవడానికి దేనికైనా సరే ఆ కుట్టు దగ్గర నుంచి రైట్ సైడ్‌ని తీసుకుంటాం కదా మనం. అందుకని పావించి పైన వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చక్కగా ఇలా పెట్టేసుకోండి మెజర్‌మెంట్ బ్లౌజ్‌ని. సాగదీయొద్దు. క్రాస్ బ్లౌజ్ అయితే మీరు ఎంత సాగదీస్తే అంత సాగిద్దనమాట. ఊరికే అలా పెట్టండి ఫోల్డ్ చేసి. మెయిన్ డాట్ దగ్గరికి భుజంకి మధ్యలో పట్టుకొని ఇదిగోండి ఎక్కడి వరకు కుట్టుంది అక్కడికొక మార్కింగు, ఒక పావించి కిందకి. మనం కింద షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి కదా! లేదు అలా రావట్లేదు అనుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా పెట్టేసుకొని కొలుచుకోండి. కరెక్ట్‌గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. మనం షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి కదా! చూడండి కరెక్ట్‌గా వచ్చింది. సేమ్ అలా కొలిచినా, ఇలా కొలిచినా. ఇప్పుడు చూసారు కదా! 2 ఇంచెస్‌కే వచ్చింది. మనం 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేది. కానీ మీకు డౌట్ కాబట్టి క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. మీకు క్లారిటీ వచ్చుంటది. 2 ఇంచెస్‌కి సరిపోయిద్ది. ఇప్పుడు కొంతమందికి డౌటు. ఫ్రంట్ పార్టు నెక్ డీప్ అనేది ఇలా తీసేసుకోండి. ఇది ఏంటంటే స్టార్ నెక్ కాబట్టి కొంచెం కిందకి పెడతాం స్టార్ నెక్ ఎప్పుడైనా. అదే రౌండ్ నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటాం. ఇది 7 ఉంది. ఆ కస్టమర్‌కి 6½ సరిపోయిద్ది. కానీ ఇది స్టార్ నెక్ మనకి కస్టమర్ చెప్పరు. స్టార్ నెక్ అలా పెట్టినప్పుడు మనమే ఒక హాఫ్ ఇంచ్ కానీ, ముప్పావు ఇంచ్ కానీ కిందకి పెట్టుకోవాలనమాట. ఎందుకంటే అది కోలలాగా వచ్చిద్ది కాబట్టి కిందకి స్టార్ కొంచెం కిందకి పెట్టుకోవాలి. అదే రౌండ్ అయితే మళ్ళీ అంత పెట్టారనుకోండి ఎక్కువైపోయిద్ది బ్రాడ్. ఇలా చక్కగా మార్కింగ్ చేసేసుకోండి. నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసేసాను ఆల్రెడీ. రౌండ్ నెక్ కాబట్టి వర్క్ బ్లౌజ్ కదా రౌండే వచ్చింది ఫ్రంట్ పార్ట్‌లో. ఇలా రౌండ్ చేసేసుకున్నాను. నెక్ అయితే కట్ చేయను వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇలాంటి వీల్‌తో మార్కింగ్ వేసేసుకుంటున్నాననమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియోతో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
లో చాలా మందికి వచ్చే డౌట్, ఈ చివర ఎలా తీసుకుంటున్నారు, ఈ చివర మనం క్రాస్ ఎందుకు తీసుకోవాలి, 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసాం కదా అని. ఫోల్డ్ చేసినా సరే ఇదిగోండి ఉక్స్ పట్టి జాయింట్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఎక్కడి వరకు కుట్టుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ పెట్టినప్పుడు మీకు ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నాకు 1.5 ఇంచ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు కన్నా. ఇలా కర్వ్ చేసుకోవాలి. ఈ కర్వ్ చేసేటప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఇదిగోండి ఇలా క్రాస్గా కొలుచుకున్నారనుకోండి మీరు, ఇక్కడి నుంచి స్ట్రైట్గా అయితే 2.5 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది. అలా కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, క్రాస్గా కొలిచేసి అక్కడ క్రాస్గా టేప్ పెట్టి 2.5 ఇంచులకు పెడుతున్నారు. చూడండి అలా పెడితే ఏమైద్దో చూపిస్తాను నేను. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్లో కొలిచేసి ఇలా పెట్టేస్తున్నారు 2.5 ఇంచులు. పెట్టినప్పుడు మీకు అటు తక్కువ వచ్చింది. ఇప్పుడు 3 ఇంచులు వచ్చింది కదా, ఇదిగోండి ఇది కొలవండి. 1/4 ఇంచు ఖర్చు వదిలేసి ఇలా 3 ఇంచులు వచ్చింది. ఆ 3 ఇంచులు ఇక్కడ మనం 2.5 స్ట్రైట్గా తీసుకున్నాం చూసారా, అక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల మీకు షేప్ ఒక పక్కకి వెళ్ళిపోయింది. చాలామందికి షేప్ పక్కకి వెళ్ళింది అంటారు చూడండి, అదే చేసే మిస్టేక్. మీరు ఎప్పుడైనా ఇలా క్రాస్గా కొలుచుకుంటే 3 ఇంచులు, ఇలా స్ట్రైట్గా కొలుచుకుంటే 2.5 ఇంచులు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది 3 ఇంచులు చెప్తున్నారు టేప్ క్రాస్గా పెట్టి, అదే ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నారంటే అక్కడికి 4 ఇంచులు వచ్చింది క్రాస్గా టేప్ పెట్టి కొలిస్తే మీరు. ఓకేనా? అందుకే నేను ప్రతిసారి ఏ సైజు వాళ్ళకైనా మెయిన్ డాట్ ఆ చివర స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఇది కొంచెం మిడిల్ నార్మల్ సైజే కాబట్టి 2.5 ఇంచులు మెయిన్ డాట్ సరిపోయిద్ది అనమాట. అలాగే మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అంటే హైట్. ఈ హైట్ కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఉంటుంది వాళ్ళకి, ఆ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి. నాకు ఆల్రెడీ ఎవరికైనా సరిపోయే మెథడే నేను చెప్తాను మీకు. లేదు మీకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మెజర్మెంట్తో చూపిస్తున్నాను కదా, ఇది కూడా మెజర్మెంట్తో చూపిస్తా చూడండి. ఇది చెస్ట్ పాయింట్ 10 వచ్చింది. 90% ఎవరికైనా చెస్ట్ పాయింట్ 10 ఉంటుంది. మరీ చిన్న సైజు షార్ట్గా ఉన్న వాళ్ళకైతే 9.5 ఉంటుంది. పెళ్లి కాని పిల్లలు, మెచ్యూర్ అయిన పిల్లలకి అలాంటి వాళ్ళకి బ్లౌజ్ కుట్టినప్పుడు 9 ఇంచెస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి చెస్ట్ పాయింట్ అంటే చక్కగా ఇలా పెట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్లో ఇదిగోండి మెయిన్ డాట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అది మనకి చెస్ట్ పాయింట్. చూడండి కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది మనకి. లేదా ఇలా పెట్టి కొలుచుకున్నా పర్లా. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఎక్కువ సాగదీయొద్దు, ఊరికే అలా పెట్టాలంతే. ఫ్రంట్ పార్ట్ పొడవైనా చెస్ట్ పాయింట్ అయినా కొలుచుకునేటప్పుడు నాకు 10 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. 2.5 ఇంచుల హైట్ పెట్టుకున్నప్పుడు నాకు నార్మల్గా 10 ఇంచులే మిగిలిందనమాట. చూడండి 10 ఇంచులే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పైన ఒక 1 ఇంచ్ వదిలేసి టేప్ ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఇటు సైడ్ డాట్ వేసుకోండి. ఇది కూడా 2.5 ఇంచులు వేసుకొని సరిపోయిద్ది. ఇటు సైడ్ ఏంటంటే తక్కువ ఉండాలి, ఇటు సైడ్ ఏమో ఎక్కువ ఉండాలి. అందుకే పైన 1 ఇంచ్ అలా వదిలేసి అక్కడి నుంచి సగం చేసుకోమన్నాను. ఈ 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా. చంకలో డాటు మీకు నార్మల్గా కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసిద్దండి. మీరు అన్నీ ఇంత కొలతలతో అవసరం లేదు. కుట్టేటప్పుడు మీరు ఫోల్డ్ చేసుకుంటే ఈ 2 ఫోల్డింగ్స్ పట్టుకుంటే చంకలోకి స్ట్రైట్గా రావాలన్నమాట. స్ట్రైట్ వచ్చిద్ది మనకి. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి చంకలో డాటు స్ట్రైట్గా వచ్చిద్ది క్లాత్. ఏమన్నా డౌట్ ఉంటే మెయిన్ డాట్స్ వేసుకునే మన వీడియో ఒకటి ఉంది, అది చూడండి. ఈ సైడ్ కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఇలా పెట్టేసుకుంటున్నాను. నేను కుట్టిందే కాబట్టి 1 ఇంచ్ క్రాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. చూసారు కదా 1 ఇంచ్ ఉంది. ఈ 1 ఇంచ్ ఇలా ఇలా కలిపేసుకోవాలి. ఇది ఓకే, 90% సరిపోయింది. హెవీ చెస్ట్ ఉంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం చేయాల్సిన చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటో చెప్పనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఈజీగా చిన్న ట్రిక్స్, చిన్న టిప్సే ఉంటాయి. ఏమి పెద్ద విషయమే ఉండదు. ఇదిగో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయవసరం. మీరు ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి. మెయిన్ డాట్స్ ఇలా ఒక 1/2 ఇంచ్కి వేసుకోండి. ఈ తీసే క్రాస్ కూడా అక్కడికి కలుపుకోండి 1/2 ఇంచ్కి. ఈ క్రాస్ కూడా అక్కడికి కలపండి. ఇంకా మీరు ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ మనం 2.5కి వేసుకున్నాం కదా, అక్కడ 3 ఇంచులు వేసుకోవాలి. ఈ డాట్ అనేది 3 ఇంచులు వేసుకోండి. మెయిన్ డాట్ ఇది 3 ఇంచులు వేసుకొని 3 ఇంచులు వేసుకున్నాం కాబట్టి హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఈ చివర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. చంకలో అవసరం లేదు. చెస్ట్ ఎక్కడ ఉంటుంది? కింద షేప్ బెల్ట్ దగ్గర మిడిల్ చెస్ట్ ఉంటుంది, అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి క్రాస్గా. ఇలా సరిపోయిద్ది. మీకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా మీరు చేసుకోవాల్సిన చిన్న అడ్జస్ట్మెంట్ ఇదే అనమాట. ఓకేనా? చూసారు కదా, చిన్న చిన్న టిప్స్ అండి. మీరు మన ఛానల్ ఫాలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది అనమాట. మన మెథడ్ మీకు అర్థమైంది కదా. నేను ఫ్రంట్ పార్ట్
నార్మల్‌గా మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో కొలిసి చూపించినా అలాగే వచ్చింది. మన మెథడ్‌లో ఇంత మీరు కొలుచుకోలేరు కాబట్టి క్రాస్ కట్ బ్లౌజ్ మీరు కొలవడం అంత ఈజీగా రాదనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎక్కువ తక్కువలొస్తాయి కాబట్టి సింపుల్ ప్రాసెస్‌లో చెప్తున్నాను మీకు. ఓకేనా? ఆ మెథడ్ మీరు ఫాలో అయితే మీకే అర్థమైద్ది. కొన్ని బ్లౌజెస్ కుట్టిన తర్వాత ఎలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంకా షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ. షేప్ బెల్ట్‌లో మనకి పెద్ద పట్టుకోవాల్సినంత ఏముండదనమాట. చక్కగా ఎక్కడైతే మన క్లాత్ మిగిలిందో అక్కడ ఇలా పెట్టేసుకొని కాజా పట్టీ వైపు ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ లూజ్ కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ జాయింట్ వైపు ఎంత ఉందో ఇటు సైడ్ కొలుచుకునేటప్పుడు ఉక్స్ పట్టి వైపు కొలుచుకోండి. షేప్ బెల్ట్ కనపడిద్ది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కింద కలిపి కుట్టుకోవాలి. పైన బ్లౌజ్‌కి జాయింట్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ కింద పావించు, పైన పావించు ఖర్చుపోయిద్దనమాట. ఓకేనా? ఈ సైడ్ జాయింట్ వైపు కూడా ఎంత ఉందో అంత పెట్టేసేయండి. పెట్టేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా లైట్‌గా దాన్ని కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఇంతేనండి. చాలా ఈజీగా మీకు చంక పట్టేయడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మీకు చెస్టు, చంక, చెయ్యి లూజ్ మ్యాచ్ అయిందంటే 80% బ్లౌజ్ మీకు సెట్ అయిందనే అర్థం. 80 కాదు 100%. ఇంకా కుట్టేటప్పుడు కొంచెం సాగదీయకుండా నీట్‌గా కుట్టుకోండి. కుట్టే వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా యూజ్ అవుతాయి. ఓన్లీ కటింగే కాదు. ఏదన్నా డౌట్స్ ఉన్నాయి ఇంకా అంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. దీనిలో మీకు 3 పాయింట్స్ చెప్పాను. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి చేసుకోవాల్సిన అడ్జస్ట్‌మెంట్, చంక పట్టేసినప్పుడు మనం ఏం చేసుకోవాలి అనేది, అలాగే ఫ్రంట్ పార్ట్ మనం మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో నుంచి ఇంత ఇదిగా కాకుండా ఈజీగా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.